ఇప్పుడు మనము మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ రాజగోపురం అనేది ఎంట్రన్స్ అనమాట. ఇదంతా ఎంట్రన్స్. ఇప్పుడు నేను ఎంట్రన్స్ గల్లీ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాము. మీకు నాతో పాటు రండి, మీకు చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అక్కడ ముందున్నది మనకి ప్రధానమైన టెంపుల్. గల్లీలో ఉన్నాం మనము. ఇప్పుడు నేను ఇంకా మీకు ప్రతిదీ నేను చూపిస్తాను, చూడండి, ఫాలో అవ్వండి. ఇదంతా గుడి ఎంట్రన్స్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ ఇది మెయిన్ గల్లీ అనమాట. ఈ గల్లీ నుంచి మనము లోపలికి వెళ్ళాలి. రాజగోపాలం నుంచి చూడండి. ఎంత మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారి అనమాట. మనం పక్కనే ఉన్నాము, రండి వెళ్దాం. చూడండి, షాప్స్ అన్నీ మార్నింగ్ ఓపెన్ చేశారు. ఎప్పుడు కొన్ని షాప్స్ తెరిచారు, కొన్ని షాప్ అయితే ఇంకా తీయలేదు. ఇక ఇదంతా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడే మనము ఈ దీపాల దగ్గర ఉన్నాము. మెయిన్ ఎంట్రన్స్లో దేవుడు ఒక అగ్ని దగ్గర. చూడండి ఫ్రెండ్స్, రాజగోపురం అని కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ టెంపుల్. ఇక్కడ నుంచి మన అష్టలింగాలు స్టార్ట్ అవుతాయి. చాలా బాగుంది. నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అదేంటో నాకేం అర్థం కావట్లేదు. ಅಂಬೇರ ದರ್ಶನ ಪರಂ ಮತ್ತೊಂದು ವರ್ಷದಲ್ಲಿಲ್ಲ ಸ್ತ್ರೀ ದರ್ಶನ ಬದು ದರ್ಶನ ಪರವನ್ನು ಸಮನ್ವಯಕ್ಕೆ ಎರಡು ಪಕ್ಕ ಮಕ್ಕಳ ಸ್ತ್ರೀ ದರ್ಶನ ಪರವನ್ನು இந்த வருஷத்துல நிக்காதீங்க. லெஃப்ட்ல காலியா இருப்பாரு. இடது பக்கமா போனீங்கன்னா சம்பந்தவினாருக்கு லெஃப்ட்ல போகுது பொது தரிசனம். அம்பேர சிறப்பு தரிசனம் போறவங்க மட்டும் இந்த வருஷத்துல நில்லுங்க. அம்பேர சிறப்பு தரிசனம் ஸ்பெஷல் தரிசனம் போறவங்க மட்டும் இந்த வருஷத்துல நில்லுங்க. ஸ்ரீ தரிசனம் பொது தரிசனம் போறவங்க சம்பந்த விநாயகருக்கு எதிர் பக்கமா போங்க. சம்பந்த விநாயகர் எதிர் பக்கம் போனீங்கன்னா ஸ்ரீ தரிசனம் பொது தரிசனம். அம்பேரா சிறப்பு தரிசனம் போறவங்க மட்டும் இந்த வரிசையில் இல்லைங்க. சம்பந்த விநாயகர் எதிர் பக்கமா போனா ஸ்ரீ தரிசனம் பார்க்கலாம், பொது தரிசனம். அம்பேரா ஸ்பெஷல் தரிசனம் மட்டும் இந்த வரிசையில் இல்லைங்க. அம்பேரா மட்டும் இந்த வரிசையில் இல்லைங்க. ஸ்ரீ தரிசனம் போறவங்க இரண்டு பக்கமா வெளியே வந்துடும். చూడండి, పక్షులు చాలా బాగుంది. చాలా బాగుంది. మీరు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ప్రతిదీ నేను ఇలా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే దీపాలు అయితే అందరూ వెలిగించి ఇక్కడ నుంచి గురువు దక్షిణ స్టార్ట్ చేస్తున్నారు. మనం కూడా ఇప్పుడు గురువు దక్షిణ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనకు వచ్చేసి ఇంద్రలింగము స్టార్ట్ అవుతుందంట. ఇంద్రలింగంతో స్టార్ట్ అవుతుందంట. ఇలా ఒక్కొక్క దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ వెళ్తాము. శివుని ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదంటారు.
నాకు అలాంటి అదృష్టం దొరికింది ఇప్పుడు ఆ దేవుని దర్శించుకోవడానికి. మీరు మాత్రం చూస్తూనే ఉండాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ జ్యోతి ఇట్లా వెలిగిస్తున్నారు ఇక్కడ నుంచి. ఇదంతా మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అంతా. ఇక్కడ నుంచి మనము ముందుకెళ్తే ఇప్పుడు మన కష్టలింగాలు స్టార్ట్ అవుతాయంట. మొదటిగా మనకు వచ్చేసి ఇంద్రలింగం వస్తుందంట. ఇంద్రలింగము ఒక్కొక్క లింగాన్ని ఇట్లా దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోదాం మనము. చూడండి ఇదంతా. నాకు మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అసలు ఎంత బాగుందంటే నాకు ఎనర్జీ లెవెల్స్ కానీ అవి కానీ ఆ శివుని యొక్క ఆశీస్సులు, ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు నాకు చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. మీరు కనుక అరుణాచలం రావాలనుకుంటే మాత్రం ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. ఇలా వెళ్తూ వెళ్తూ మధ్య మార్గంలో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. శ్రీ నిన్నమలయమ్మ దేవాలయం అని ఉంది, రాసింది ఇక్కడ మనకైతే. చూసుకోండి, ఇక్కడ నేను ఈ టెంపుల్ అమ్మవారిని కూడా నేను దర్శనం చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మనం అష్టలింగాలలో మొదటి లింగం అని చెప్పుకుంటున్నాం కదా, ఇంద్రలింగము. చూడండి, ఇక్కడ ఇంద్రలింగం ఉంది, మీకు చూపిస్తాను. మీకు ఆ లింగాన్ని చూడండి, ఇలా ఉంది. ఇక్కడ సాధువులు కూడా ఉన్నారు, చాలా మంది స్వాములు ఉన్నారు. మనం ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ లో ఉన్నాము. అలాంటి ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. అంతా ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళాలి. ఇలా లోపల కెమెరా హలో లేదంట ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకోవచ్చు ఆ దేవుని. చూడండి ఫ్రెండ్స్, కెమెరాస్ అయితే నాట్ అలౌడ్, వీడియోస్ కెమెరాస్. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే మీకు ఈ విధంగా ఉంది, చూపిస్తున్నాను. బయట నుంచి అయితే తీసుకోవచ్చంట, కానీ లోపల మాత్రం ఆ దేవుని మాత్రం, ఆ శివయ్యని మాత్రం ఇట్లా చేయొద్దని చెప్పారు. అవి మనము ఆ రూల్స్ మనం కూడా పాటిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో అందుకే నేనైతే ఆ దేవుని అయితే మీకు తీయలేకపోయాను. ఫ్రెండ్స్, లోపలైతే ఇలా ఉంది ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మీకు కనిపిస్తున్నాడా ఇంద్రలింగము స్వామి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ అందరూ భక్తులందరూ ఇలా దర్శించుకోవడం జరుగుతుంది. సో లోపల కెమెరా అయితే నాట్ అలౌడ్ అంట, వాళ్ళు వద్దన్నారు. సో అందుకే నేనైతే క్యాప్చర్ చేయలేదు. చూస్తున్నారు కదా, ఇదంతా బయట అనమాట. చూడండి ఇలా గార్లో ఇలా కొబ్బరి బొండాలు, వాటర్, కోకోనట్ వాటర్ అయితే అమ్ముతున్నారు అందరూ ఈ ఎనర్జీ కోసము. పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే 60 years వాళ్ళు వాళ్ళ ఎనర్జీ కోసం అయితే ఇలా ఉన్నాయి. చూడండి, ఇట్లా బయట అవుట్ సైడ్ అయితే ఇలా ఉంది రోడ్ అంతా. చాలా మంది ఉన్నారు. ఇంకా షాప్స్ కొన్ని ఓపెన్ ఉన్నాయి, కొన్ని అయితే ఓపెన్ లేవు. చూడండి, నేనైతే తీసుకున్నాను కదా, నేనైతే ఒక కోకోనట్ అయితే తీసుకున్నాను, ఒక టెంకాయ ఎనర్జీ కోసం. నాకైతే చాలా ఎనర్జీ ఉంది, కానీ ఇక్కడ టేస్ట్ చేయాలనిపించింది. సో అందుకని ఇట్లా టేస్ట్ చేస్తున్నాను నేను. అన్న నవ్వుతున్నాడు, అడుగుతున్నాడు దీనికోసమే. యూట్యూబ్ అని చెప్పా. ఓకే థ్యాంక్ యూ. నేను వీడియో షూట్ చేస్తున్నాను చెప్పి అన్న వాళ్ళు ఇట్లా గురించి చెప్తున్నారు. నేనైతే ఒక కోకోనట్ అయితే తీసుకున్నాను. వన్ మోర్. నాకైతే ఇంకొకటి తాగాలనిపించింది, చాలా స్వీట్ గా ఉంది, చాలా బాగుంది. సో అందుకే తీసుకుంటున్నాను నేను. ఓ స్టార్ నాకు నో స్టార్ అదే పోయండి. తీసుకోండి, మరి పెద్దది. థ్యాంక్ యూ అన్న.
రెండు కోకోనట్ తీసుకున్నా అని చెప్పి ఇంకొక కోకోనట్ కూడా ఇచ్చింది నాకు. ఇది ఫ్రీ అంట. పూలు కూడా అమ్ముతున్నారు. ఇదంతా ఇది మార్కెట్ అనుకుంటా. ఇక్కడ లోకల్ మార్కెట్, టెంపుల్ కి సంబంధించిన మార్కెట్ ఇదంతా. ఇక్కడ నుంచి ఇది వెజిటేబుల్స్, ఇంకా ఇది పూజ సామాను ఇదంతా. ఇక్కడ నిమ్మకాయలు ఇవన్నీ దొరుకుతున్నాయి. చూడండి నిమ్మకాయలు అయితే ఇంకా కొన్ని అయితే దొరకలేదు చాలా వరకు. ఇప్పుడు తెలుస్తారు అనుకుంటా. ఇవన్నీ షాప్లు అయితే క్లోజ్ ఉన్నాయి. చాలా వరకు అయితే షాప్లు అయితే క్లోజ్ ఉన్నాయి. ఇంకా ఈ షాప్స్ చూస్తూ ఉన్నాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ బ్యాక్ సైడ్ మనకు ఈ ఫారెన్స్ కూడా వస్తున్నారు. ఇక్కడ అరుణాచలం టెంపుల్ చూడండి. మన ఇండియన్సే కాదు, మన బయట దేశం నుంచి కూడా ఈ ఫారెన్స్ కూడా వస్తున్నారు శివయ్యని తలుచుకోవడానికి, దర్శించుకోవడానికి. చూస్తున్నారు కదా, నాతో పాటు వెనకాల ఉన్నారు, అబ్జర్వ్ చేయండి. తను ఫ్రెండ్స్ అష్టలింగాల్లో మనము 2 లింగానికి అయితే వచ్చేసినాము. అగ్నిలింగము చూస్తున్నారు కదా బోర్డు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంట. చూద్దాం, లోపలికి వెళ్ళి ఆ లింగాన్ని అయితే దర్శించుకున్నాము, ఆ పరమశివుని అయితే దర్శించుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికైతే వచ్చేసాము. అగ్నిలింగము ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాలి. లోపలికి అయితే కెమెరాస్ అలా లేదంట. అయితే మనము లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకుందాం. చూడండి, మీ అందరికీ, నాతో పాటు మీ అందరికి కూడా దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి నేనైతే మొక్కుకోవడం జరిగింది. చూడండి, అగ్ని జ్యోతి వెలుగుతుంది ఇక్కడ. చూడండి, దారి మధ్యలో కూడా మళ్ళీ ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇది అమ్మవారు టెంపుల్ అనుకుంటా. చూడండి, ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి మనం అష్టలింగాలు అనుకున్నాం కదా, ఆ లింగాలకు సంబంధించిన ఫుల్ రూట్ మ్యాప్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. అదేవిధంగా లింగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వర్ణలింగం, వాయులింగం వచ్చేసి, తర్వాత కుబేరలింగం, తర్వాత మనకు లాస్ట్ వన్ వచ్చేసి ఈశాన్య లింగం. ఇవన్నీ ఇప్పుడు మనము ఒకదాని తర్వాత ఒకటి మనము దర్శించుకోబోతున్నాం. చూడండి, మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఇంద్రలింగం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అదేవిధంగా అగ్నిలింగం కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు మనకు యమలింగం వస్తుంది, 3rd వన్. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అలా ఈశాన్య లింగం, 8 లింగాలు మొత్తం కంప్లీట్ చేసేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్లా దారిలో మధ్యలో ఇట్లా టాయిలెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని టాయిలెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, ఫ్రీ టాయిలెట్స్ అంట. చూసుకోండి. మర్చిపోయా ఫ్రెండ్స్, ఇది చూసుకోలేదు నేను. ఇక్కడ ఫ్రీ టాయిలెట్స్ అయితే కాదంట, ఇవి పే చేసి వెళ్ళాలంట, యూజ్ చేసుకోవాలంట టాయిలెట్స్. చూడండి ఇక్కడ లింగాల్లో వచ్చేసి మనకు 3వ లింగం ఇది. అష్టలింగాల్లో అనుకున్నాం కదా, అష్టలింగంలో 3వ లింగము యమలింగము.
చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ యమలింగంలో ఫోటోస్ అయితే అలోస్ లేదు. సో నేనైతే చిన్న క్లిప్ అయితే తీసాను ఫ్రెండ్స్. ప్రజెంట్ మనమైతే మూడో లింగం యమలింగం దగ్గర ఉన్నాము. చూడండి భక్తులు అయితే వస్తున్నారు. చూడండి అయితే ఇంకోటి ఏంటి విషయం అంటే ఇక్కడ ఆటోస్ ఉన్నాయి కదా, ఈ ఆటోస్ మనము నడక దారిన కాకుండా ఇప్పుడు ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు వయసు ఉన్న వాళ్ళైతే ఇట్లా ఆటోస్లలో వచ్చి ఇట్లా దర్శనం ప్రతిదీ దగ్గర ఆ లింగాల దగ్గర ఆపేసి ఇలా దర్శనం చేసుకొని మళ్ళీ అట్లా బయలుదేరుతున్నారు. చూడండి ఫ్రెండ్స్. ఇది నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఆ స్వామివారిని అయితే దర్శించుకున్నాం లోపలికి వెళ్ళి. నైరుతి లింగం ఫ్రెండ్స్ ఇదంతా చూడండి, అంతా ఫ్రంట్ సైడ్ ఇదంతా. మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. వెదర్ చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. చిన్న చినుకులు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ మనకి, మనం అనుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో 8 లింగాలు అనుకున్నాము, అష్టలింగాలు అనుకుంటున్నాము. కాదంట, అది ఇప్పుడు దాంతోపాటు మనకి ఇంకా 2 లింగాలు ఎక్స్ట్రా కూడా ఉన్నాయంట. దాంట్లో వచ్చేసి ఫస్ట్ లింగం వచ్చేసి మనకి సూర్యలింగం చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది అంతా సూర్యలింగము. అది ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళి దర్శనం చేసేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది బయట సైడ్ నుంచి ఇలా సూర్యలింగం. ఇక్కడ లోపలికి వీడియోస్ ఫొటోస్ అలో లేదు కాబట్టి నేను బయట నుంచి చూపిస్తున్నాను మీకు అన్ని విధంగా. చూడండి ఇక్కడ ఇంత ఇలా ఉన్నారు, స్వాములు ఉన్నారు ఇక్కడ బయట. ఇచ్చేవాళ్ళు ప్రదక్షిణాలు ఇస్తున్నారు, వాళ్ళు అలా తీసుకుంటున్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడు. ఇక్కడ స్వామివారు, ఇక్కడ స్వామివారి పాదాలు చూసారు, ఇక్కడ ఎంత చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. మనకు ఈ విజువల్ ఇక్కడ చూసినట్టుంది కదా, ఇది మనకు స్వర్ణగిరి టెంపుల్ దగ్గర చూసినట్టుంది కదా, సేమ్ అలానే ఇక్కడ మన స్వామివారి పాదాలు అయితే ఇక్కడ పెట్టారు, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఈ విధంగా ఉంది. వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే ఇలా ఉన్నాయి. మనకు సేమ్ ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్లో చూసినట్టే ఉంది కదా, సో ఇలా ఉంది. ఇక్కడ మాత్రం మా దేవుని విగ్రహం ఉంది బ్యాక్ సైడ్. ఇక్కడ ఈ పాదాలు ఉన్నాయి ఇవన్నీ. దగ్గరగా చూపిస్తాను. వర్ణలింగం దగ్గరలో ఉన్నాము. చూడండి ఈ లింగం దగ్గరికి వచ్చాము. ఇదంతా బైక్ సైడ్ నుంచి చూడండి, అవుట్ సైడ్ ఇదంతా. కొంచెం నాతో పాటు ఇంకా కొంతమంది హైదరాబాద్ నుంచి కూడా వచ్చారంట అన్న వాళ్ళ ఫ్యామిలీ. ఇదంతా ఈ అన్న వాళ్ళ ఫ్యామిలీ. వీళ్ళు మేము హైదరాబాద్లో ఉంటామని చెప్తున్నారు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. నా ఛానల్ నేమ్ కూడా అడిగారు, వాళ్ళు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారంట. చూసి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ అన్న వాళ్ళు ఇక్కడ మనకు హైదరాబాద్ నుంచి వచ్చారంట, ఫ్రమ్ వరంగల్. హైదరాబాద్లో ఉంటారు కదా, హైదరాబాద్లో. అయితే మనకి నాకు ఇక్కడ పరిచయం అయ్యారు, అది అమ్మవారు వాళ్ళ మమ్మీ. ఇది ఇక్కడికి రావడము 4th టైం అంట అమ్మవాళ్ళు. అన్నవాళ్ళు మాత్రము ఇది ఫస్ట్ టైం అంట, నాలాగే. నేను ఫస్ట్ టైం కదా, సేమ్ నాలాగే అన్నవాళ్ళు కూడా ఇది ఫస్ట్ టైం అంట. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనము 6వ లింగమైన వాయులింగం దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మనము వాయులింగం దగ్గర ఉన్నాం ఎగ్జాక్ట్లీ. ఇదంతా బయట లొకేషన్, ఇదంతా చూడండి ఇలా ఉంది అంతా టెంపుల్. కనిపిస్తుందా? చూడండి ఇది వాయులింగం టెంపుల్ బయట సైడ్ ఇదంతా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకొని వచ్చేస్తాం. చూడండి
ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చంద్రలింగం వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంతకుముందుకు 8 లింగాలు అనుకున్నాం కదా, అష్టలింగాలతో పాటు మనకి ఇంకా వచ్చేసి 2 ఎక్స్ట్రా ఉంటాయని చెప్పాం కదా. దాంట్లోనే సూర్యలింగం అయితే మనము దర్శనం చేసేసుకున్నాము. ఇప్పుడు మనం చంద్రలింగం దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఇదంతా అవుట్ సైడ్, ఇదంతా చూడండి ఇక్కడ ఇలా ఉంది. మనము ఇప్పుడు చంద్రలింగాన్ని అయితే ఆ దర్శనం చేసేసుకున్నాము. ఇప్పుడు సూర్యలింగం ఎట్లాగో అయిపోయింది. ఇప్పుడు సెకండ్ చంద్రలింగం దగ్గర ఉన్నాము. చూడండి ఇలా ఇప్పుడైతే మనం కుబేర లింగం దగ్గర ఉన్నాము. 7th ఇక్కడ మనం ఈ బయట అవుట్ సైడ్ అయితే ఇలా ఉంది చూడండి. ఇలా ఇప్పుడు చూడండి ఎంట్రన్స్ ఇదంతా. లోపలికి ఎలాగో అలౌ చేయట్లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నాను మీకు అంతా. చూడండి, చూసి దర్శనం చేసుకోండి మీరు కూడా. ఇదంతా అవుట్ సైడ్ ఫ్రెండ్స్. ఇదైతే చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది మా దగ్గర అయితే మేమైతే గవ్వలు ఉంటాం ఫ్రెండ్స్. ఇది సముద్రంలో దొరుకుతాయి ఇవి గవ్వలు. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బయట షాపింగ్ షాప్ ఉంది. ఇలా ఇలాంటివి దొరుకుతాయి. బ్రోలు నేను వీడియో చూస్తున్నా అని చెప్పి వాళ్ళు అలా స్టైల్లో కదా చూడండి బ్రో. బ్రో నీ స్మైల్ బాగుంది బ్రో. చూడండి ఫ్రెండ్స్, ఇది మా దగ్గర అయితే మేము గవ్వలు అంటాము. మీ దగ్గర ఏమంటారు మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బ్రో ఇలా ట్రై చేస్తున్నాడు, సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చౌరస్తా ఇప్పుడు వచ్చింది. మనము కుబేరలింగం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు మనము ఇంకొకటి ఏదుంది, ఇప్పుడు మనకి ఈశాన్య లింగం కంటే ముందు ఇక్కడ ఇదంతా చౌరస్తాలా వచ్చింది. ఇదంతా ఈ సిటీ ఇదంతా ఈ సిటీ టైప్లో ఉంది ఇదంతా. చూడండి ఇక్కడ కమాను, ఇక్కడ 2వ పాదం మోపినది అంది అంటారు, వాటిని టీల్స్ అది లింగం అంటారు. చూడండి ఇదంతా ఇది సిటీ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా. ఇప్పుడు ఇది ఈశాన్యం రోడ్ అనమాట. ఇప్పుడు ఈశాన్యం మనము వెళ్ళే దారి అనమాట. ఇది ఈ లింగం దగ్గరికి ఈశాన్య లింగం అనమాట. లాస్ట్లో ఆ దారికి వెళ్ళడానికి ఇది చూడండి. ఇదంతా పార్కింగ్, ఇదంతా ఓపెన్ పార్కింగ్ ఇదంతా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. ఇది ఈశాన్య లింగము. ఇది మనకు లింగాల్లో వచ్చేసి ఫైనల్ లాస్ట్ లింగం ఇది. ఇదంతా అవుట్ సైడ్ ఇలా ఉంది చూడండి. ఇలా ఉంది టెంపుల్ ఎంట్రన్స్ ఇదంతా చూడండి. నేను వెళ్ళేసేస్తే దర్శనం చేసుకొని వచ్చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మనము అంతా గురుదక్షిణ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. నేనైతే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ ఇక్కడికి వచ్చేసాను నేను గుడి ఎంట్రన్స్లోకి. ఇప్పుడు మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళి మనం ఇప్పుడు దర్శనం చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇది మనం ఎక్కడైతే మార్నింగ్ స్టార్ట్ చేసామో అక్కడ ఇప్పుడు మెయిన్ టెంపుల్ ఇది ఎంట్రన్స్లో ఉన్నాము. ఇదంతా చూస్తున్నారు గోపురము. ఇదంతా చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ లోపలికి వెళ్తే ఇప్పుడు మనకి దర్శనం లోపల మెయిన్ టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్దాము. సరేనా. టెంపుల్ స్వామి వినాయకుడు அவன் தண்ணி போட்டுட்டு எங்க வீட்டுல மிஷின் இருக்கிறான். அவன் பொண்ணுக்கு கல்யாணம் இங்க, அவன் தண்ணி போட்டுட்டு எங்க வீட்டுல சாவி. నందీశ్వరుడు ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నందీశ్వరుడు అయితే ఇలా ఉన్నాడు లోపల అంతా. దర్శనానికి వెళ్ళే దారి ఇది 50 రూపీస్ టికెట్ కౌంటర్. ఇది చూడండి, ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాము. ఫైనల్గా అయితే మన దర్శనం
దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. చూడండి ఇదంతా బ్యాక్ సైడ్, మన బ్యాక్ సైడ్ ఇదంతా మెయిన్ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాను నేను. ఇదంతా నాకైతే 1 అవర్ అంటే పక్కా 1 అవర్ పట్టింది ఫ్రెండ్స్. 1 అవర్ అయింది. కొంచెం జనాలు బాగున్నారు. సో ఇంకోటి హారతి టైం కాబట్టి కొంచెం టైం తీసుకున్నారు. సో నాకు 1 అవర్ పైన అయితే దర్శనం